అన్నగారు నమస్తే అండి. నమస్తే. సార్ మీ పేరు? వరాల బాబుని. ఏం పని చేస్తారు? నేను ఆటో ట్రక్ ఆటో డ్రైవర్ని. అన్నగారు ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఈ సంవత్సరం పరిపాలన ఎలా అనిపించింది మీకు? సంవత్సరం బాగానే ఉందండి. ఇసుక వస్తుంది, ప్రతి పని కుర్రోళ్ళు కానీ ఇదివరకు పని లేకుండా ఇబ్బంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి కార్మికుడికి ఇబ్బంది లేకుండా డైలీ పని ఉంటుంది. అన్నగారు మీరు ఆటో డ్రైవర్ అంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి మీ ఆటో వాళ్ళకి వాహనం మిత్ర అని చెప్పి 10,000 వేసాడు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీ ఆటో వాళ్ళ పట్ల ఏం వ్యవహరించారు? స్టెప్ బై స్టెప్ వస్తుందండి. ఇప్పుడే కదా ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం అవుతుంది. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తారని ఒక నమ్మకం ఉందండి మాకు. గతం ప్రభుత్వంలాగా ఇలాగా టార్చ్లో పెట్టేసి అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ తిప్పే రోజులు పోయినాయండి. ఒక సంవత్సరం పరిపాలన అయితే ప్రస్తుతం బాగానే ఉందండి. ఒక కొద్దిగా ముందుకెళ్ళే కొద్ది ఇంకా కూటమి ప్రభుత్వం ఇంకొంచెం బలంగా ఉంటుందండి. అన్న ఇప్పుడు ఈ నెలాఖరు కల్లా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళల కోసం ఏర్పాటు చేస్తాం. ఒకవేళ ఆర్టీసీ బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తే మీ ఆటో డ్రైవర్లు కానీ మీరు చేసుకున్న పనులు కాస్త అంతరం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మీరు ఆటో డ్రైవర్గా తోటి వాహనదారులకి మీరు ఎలాంటి సలహా చెప్తే ప్రభుత్వాన్ని ఎలాంటి సలహాగా కోరుకుంటున్నారు మీరు? ప్రభుత్వం సలహా ఏముందండి, ఆర్టీసీ ఉచిత బదులు ఇచ్చినా సరే మా డ్రైవర్లు పట్టగొట్టకుండా మాకు చేయాల్సిన మాకు చేస్తారని నమ్మకం ఉంది. అనగారు గత 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ చూశారు, ఈ సంవత్సరం పరిపాలన చంద్రబాబు నాయుడు. ఈ సంవత్సర పరిపాలన ఎలాంటి మార్పులు చూశారు ప్రస్తుతం? మార్పులు అండి, మెయిన్ రౌడీజం తగ్గింది, గంజాయి తగ్గింది, ఈ మధ్య మార్గాలు అక్రమణాలు ఇవన్నీ చాలా వరకు తగ్గినాయి. ఈ 5 ఏళ్ళలో ఇదివరకు రోడ్డు మీద తిరగాలన్నా ఒక ఆడపిల్ల తిరగాలన్నా భయంకరంగా ఉండేది. ఇప్పుడు అలా లేదన్న. సార్ ఇప్పుడు చూసుకుంటే లిక్కర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి అక్రమంగా డబ్బులు సంపాదించే కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ విషయంలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నాయంటారా? చాలా వరకు ఉన్నాయన్న. అది ఎప్పుడు ఏంటి అనేది అంత కూటమి ప్రభుత్వం ఆలోచించేస్తుంది అన్న. భారీ లెవెల్లోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధంలోనే దానికన్నా డబుల్గా అరెస్ట్ చేసే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఉచిత ఇసుక పాలసీని ఒకటి అవలంబించారు. ఇసుక అని చెప్పి భవన నిర్మాణ కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. పనులు పని వాళ్ళకి అయితే లోటు లేదన్న. మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన అధీనంలో ఇచ్చినైతే పని వాళ్ళకి ఇబ్బంది పడాం. ఇసుక లాగా వచ్చి రాగానే ఇసుక ఆపేసి రేట్లు బంద్ చేసి పని వాళ్ళు ఒక 3 నెలలు 4 నెలలు ఇంటి దగ్గర కూర్చుని అప్పులు చేసుకుని తినాల్సి వచ్చింది. ఇప్పుడు అలా కాదన్న, ఉచిత ఇసుక పాలసీ ఉంది, ఎక్కడికక్కడే పనులు జరుగుతున్నాయి, అందరూ 3 పూట్ల భోజనం చేస్తున్నారు. అన్నగారు ఇప్పుడు రేషన్ వ్యాన్లు ఒకటి రద్దు చేశారు అన్నగారు. ఇప్పుడు షాపులు పెట్టారు. రేషన్ వ్యాన్లు ఉంటే బాగుందా, షాపులు పెట్టడం వల్ల బాగుందంటారా? ఏదైనా ఒకటే కదన్న. ఇప్పుడు రేషన్ వల్ల అంటే ఇంటింటికి వస్తుంది అంటున్నారండి, అక్కడ నిలబడి ఉంచి తీసుకోవాలి, ఎక్కడన్నా వెళ్ళి తెచ్చుకోవాలి కదన్న. దానివల్ల పెద్ద ఏముంది, అవతలను పెంచడం తప్ప. అంటే గతంలో రేషన్ వ్యాను ఆ టైంకి కొంటే తీసుకోవాలి, లేదంటే ఆ నెల రేషన్ లేనట్టే అని అనేవారు. ఇప్పుడు 15 రోజులు టైం ఇచ్చారు కదా, ఇది బాగుంటుందా అది బాగుందా? ఈ 15 రోజుల టైమే ఈ రేషన్కి వెళ్ళి మనం తెచ్చుకోవడం బాగుంటుంది అన్న. ఇంటింటికి వస్తుందని చెప్తారు, ఒకవేళ గొక్కన ఏ ఊరు వెళ్తాం, లేదు అయిపోద్ది. 2వ రోజు మీరు రేరమ్మా మీ సొంతలోకి వచ్చామమ్మా అంటున్నారు. ఇప్పుడు అలా కాదు కదన్న. ఉన్నా లేకపోయినా 15 రోజులు అక్కడికి వెళ్ళి మనం రేషన్ తీసుకోవడానికి ఉందన్న. అంటే ఈ సంవత్సర పరిపాలనలో ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత వచ్చిందా? పథకాలు అందట్లేదని చెప్పి ఏమైనా వ్యతిరేకత ఏమైనా వచ్చిందా? పథకాలు అందట్లేదంటే ఇప్పుడు తల్లి వందనం అని చెప్పి జూన్ స్కూల్ ఓపెనింగ్లో పెడుతున్నారన్న. ఇంక మీద పథకాలు అంటే ఈ అన్నయ్య గారు చేసిన స్కామ్లని, దానికి మన చంద్రబాబు నాయుడికి సంబంధం లేదన్న. ఓకే అన్న, ఫైనల్గా ఒక ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళ కలయికతో సంవత్సర పరిపాలన పూర్తయింది. పార్టీలో విభేదాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే కూటమి పరిపాలన ఇలా సాఫీగా జరిగితే పవన్ కళ్యాణ్ గారు కూడా పరిస్థితి ఎలా ఉందంట? ఇద్దరే ఈక్వలే అన్న, ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు. ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోబట్టే ఇప్పుడు ప్రభుత్వం ఇలాగ ఉంది. ఒకవేళ ప్రభుత్వం వీళ్ళిద్దరం ఇవే విధాలు వచ్చిందంటే ప్రభుత్వం ఇలా ఉండేది కాదు. కానీ వాటికి ఇది ఇలా కొనసాగితే బాగానే ఉంటుంది అన్న. లేదు మధ్యలో ఎవరో ఒకరు పుల్లలు పెడితే అప్పుడు ఆ టయానికి చూసుకోవాలి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే బాగుంటుంది అంటారా? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటే కొద్దిగా కష్టం అన్న, సీనియర్టీ ఇంకా లేదు కదన్న. ఆయన గెలిచి జస్ట్ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారన్న. ఒకేసారి సీఎంగా సీట్ ఇవ్వాలంటే ఆయనకి ఏం తెలుస్తుంది అన్న, ఏం చేయాలనేది. చంద్రబాబు గారు ఉంటేనే మనకి ఏదైనా ఆలోచన. ఆయన సీనియర్టీ ముందు ఇలా ఇంకా పిల్లలు ఎదగాలి. నారా లోకేష్ గారు కూడా సేమ్ అంతేనంటారా? నారా లోకేష్ ఆయన ఐటీకి సంబంధించిన ఆ రంగాల్లో అయితే బాగానే ఉంటుంది అన్న. ప్రభుత్వ పరిపాలన రంగంలో అయితే చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు చేయలేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు కనుక చూస్తే ఈ మధ్యన బెదిరింపు చర్యలు పాల్పడుతూ ఉన్నాడు. ఈసారి 2.0 చూపిస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టను, 7 సముద్రాల అవతలలో సార్ వెతికి మరీ లాక్కొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలు ఓట్లు వేస్తేనే గెలుస్తాం. ప్రజలు మంచి చేసామనుకోండి నెత్తి మీద పెట్టుకుంటారు. అదే ప్రజల్ని మోసం చేస్తే మట్టానికి ఎలా ఉంటారంటే అధంపాతాలనికి తొక్కేస్తారు. అంటే నీ యొక్క
పరిస్థితి ఎలా ఉందంటే గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నువ్వేదో చేసేసావు అని చెప్పి నువ్వు భ్రమపడుతున్నావు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నువ్వేం చేయలేదే జగన్మోహన్ రెడ్డి. అందుకే ప్రజలు ఏదో రాజన్న బిడ్డ రాజశేఖర రెడ్డిలా పరిపాలన చేస్తారని చెప్పి ఒకే ఒక్క అవకాశం ఇస్తే నువ్వు ఒక్క ఛాన్స్ అంటే ఏదో వాళ్ళ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తాడు, ఏదో రకంగా అభివృద్ధి చేస్తాడని చెప్పి ప్రజలు భావించి ఒక్క ఛాన్స్ ఇస్తే నువ్వేం చేసావయ్యా జగన్మోహన్ రెడ్డి? ఒక్క ఛాన్స్ అని చెప్పి 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా నడిపించి ఆర్థిక రంగంలో వెనకబడేలా చేసి మొత్తం ఎక్కడ చూసినా సరే అప్పులు ఊపులు కూర్చేసినటువంటి నువ్వు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ముసల కన్నీరు కరుస్తూ ఉన్నావు. ఈసారి 2.0 చూపిస్తావా? ఏ ఒక్కరిని విడిచిపెట్టవా? సప్త సముద్రాల అవతల సరే వెతికి మరి లాక్కొస్తావు. ఎందుకు చెప్పు? ఆల్రెడీ నువ్వు చేసిన పనులకి నిన్ను ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టారు కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నువ్వేం చేసావు? పథకాలు ఇస్తున్నావు అనే పేరు తప్ప ఒక చేత్తో ఇవ్వడం మరొక చేత్తో లాక్కోవడం, దాచుకో పంచుకో అన్నట్టు నువ్వేంటంటే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దోచుకున్నారు, దాన్ని దాచుకున్నారు, పంచుకొని ఈ రోజున ఏమైందంటే ప్రజలు పట్టించుకుంటూ మానేశారు. అందుకే ప్రజలు కూడా మిమ్మల్ని పట్టించుకుంటూ మానేసి పక్కన కూర్చోపెట్టేశారు. జగన్మోహన్ రెడ్డికి పథకాలు ఎలాగిస్తారంటే అమ్మఒడి 15,000 అని చెప్తాడు, దాంట్లో 2,000 3,000 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ అని కట్ చేస్తాడు. ఎందుకయ్యా కట్ చేశారంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ మన స్కూల్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు శుభ్రం చేస్తారు అని చెప్పి ఇక్కడ మోరల్ కొటేషన్ ఒకటి చెప్తాడు. ఆటో వాళ్ళు 10,000 వేస్తాడు, ఆటో వాళ్ళకి 10,000 ఎందుకు కట్ చేశారండి, ఎందుకంటే 10,000 వేసిన తర్వాత మా ఫైన్ల రూపంలో వసూలు చేస్తానని చెప్పి మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే ఇదిగో ఫైన్లు వేస్తాం, మీరు దగ్గర రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవ్వకపోతే ఎలాగా, మీరు ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవ్వాలి, మీ దగ్గర కాగితాలు ఉండాలి, అయ్యి ఉండాలి చెప్పి 10,000 ఇస్తే 20,000 30,000 ఫైన్స్ వేసి దాన్ని చక్కగా లాక్కునేవాడు. అన్నదాత దానికి సంబంధించి ఏదైతే ఈ రోజున మనం అన్నదాత సుఖీభావ కింద మాట్లాడుతున్నామో అప్పుడులో జగన్మోహన్ రెడ్డి రైతు భరోసాగా ఇచ్చేవాడు. ఆ రైతు భరోసాలు కూడా అంతే, ఏటా 10,000 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడంటే 1 సంవత్సరం ఇచ్చి మిగతా 2 సంవత్సరం 3 సంవత్సరాలు రైతులు చక్కగా మోసం చేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో పథకాలు ఇచ్చి ఒక చేత్తో ఇవ్వడం మరొక చేత్తో లాక్కడం అంటే ఇలా ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు ఏంటంటే రైతుల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతూ ఉన్నాడు. రైతులు మోసం చేసింది ఎవరో ఇప్పుడు చెప్పాను కదా, ఒక చేత్తో ఇవ్వడం మరొక చేత్తో లాక్కోవడం, ఇదే కదా రైతులు మోసం చేసింది. మళ్ళీ రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి ధర్నా చేయడం ఇది విడ్డూరం మరీను. ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి అంటాడు. కరెంటు బిల్లు ఛార్జీలు 7-8 సార్లు పెంచింది ఎవరో? జగన్మోహన్ రెడ్డి కదా. గత 5 సంవత్సరాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఇదిగో కూటమి ప్రభుత్వం కరెంటు బిల్లు ఛార్జీలు విపరీతంగా పెంచేసింది అని చెప్పి మళ్ళీ కరెంటు బిల్లు ఛార్జీల కోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డే ధర్నా చేస్తాడు. ఏంటో ఏం చేయాలో అర్థం కాక ప్రజలు నవ్వాలో ఎడవల స్థితిలో ప్రజలు ఉన్నారు. ఎందుకంటే పెంచినోడే దాని గురించి ధర్నాలు చేస్తాడు, మోసం చేసినోడు మళ్ళీ మోసాల గురించి ధర్నాలు చేస్తాడని చెప్పి ప్రజలు నవ్వుతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏనాడైనా నువ్వు సరి చేసిన దాని గురించి పశ్చాత్తాపడ్డావా? అరే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అనేక పనులు చేస్తానని వాగ్దానాలు చేసాం, అవన్నీ నిలబెట్టుకోలేకపోయాం అని చెప్పి దాని గురించి ఆలోచించడం మానేసి ఈ రోజున ఓడిపోయిన తర్వాత ఓటమి నుండి పాఠాలు నేర్చుకుంటారు అందరూ. కానీ నువ్వు ఓటమి నుండి పాఠాలు నేర్చుకోవట్లా. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు కూడా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నావు తప్ప ఏదో ప్రజలకి మంచి చేయాలని చెప్పి ఆలోచన అయితే మీకు రావట్లా. అందుకే ఈసారి అయినా సరే మీకు 11 సీట్లు వచ్చినాయి. ఈసారి 2029లో కనుక ఒకసారి చూసుకుంటే ఇలాగే నువ్వు బెదిరింపు చర్యలు చేసుకుంటా, ఇలాగే ఏదో రకంగా బురద జల్లే రాజకీయాలు శవరాజకీయాలు చేసుకుంటే ఇలాగే కంటిన్యూ చేసావు అనుకో, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీకు డిపాజిట్లు కూడా రావు. ఎందుకంటే ప్రజలకి మంచి చేసేవాళ్ళు ఎన్నుకుంటారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎందుకు ఎన్నుకున్నారు? ఈ రోజున కూటమి జత కట్టిన తర్వాత ప్రజలకు ఒక ఆశ కలిగింది, ఈ యొక్క ఆర్థిక భారం మన నెత్తి మీద తొలగిపోవాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది. ఎందుకంటే అనుభవంతో ఉన్నటువంటి రాజకీయం చేస్తేనే ఈ రోజున మన ఆర్థిక లోటంతా మనకి ఫుల్ఫిల్ అవుతుంది. అభివృద్ధి ఎలాగైనా సరే ఉంటే ఇక్కడ పరిశ్రమలు కనుక ఏర్పడితే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వచ్చి మనం సంపద సృష్టించుకోగలుగుతాం, మన రూపాయి ఎక్కడికి పోకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎలాగో రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు, కనీసం ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని రేపు పొద్దున గెలవాలంటే ప్రజలకు ఏం చేస్తావు దాని గురించి యోచించి